ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అంటుంటాం మనం. ఈ ధర్మార్థ కామ మోక్షాలని, ధర్మార్థ కామాల గురించి కొంతవరకు తెలిసేమో కానీ మోక్షం అంటే ఏమిటో కొద్దో గొప్ప దేవుణ్ణి నమ్మేవారందరూ మోక్షం కావాలని కోరుకుంటూనే ఉంటారు, దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ మోక్షం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే సరిగ్గా చెప్పలేమండి అంటారు. పోనీ తెలియదా అంటే అసలేమి తెలియని దాన్ని ఎలా కోరుకోగలుగుతాం? మోక్షం రావడం అంటూ ఉండదు, బంధం పోవడమే కానీ అన్నాడు రమణ మహర్షి. మోక్షం రాదప్ప, బంధం పోతుంది కానీ అని. పోనీ బంధం పోవడం అంటే ఏమిటి? అసలు బంధం అంటే ఏమిటి? మనలో ప్రతి ఒక్కరం కూడా మన అభిప్రాయాల్లో ఊహల్లో జీవిస్తూ ఉంటాం. ఎదురుగా ఉన్న సన్నివేశాన్ని సన్నివేశంగా చూడక దానికి మన కలర్ ఇస్తూ ఉంటాం. అందువల్లనే ఒకే సన్నివేశాన్ని గురించి నలుగురికి 4 అభిప్రాయాలు ఉంటాయి. దీన్నే ఎవడి లాజిక్ వాడిది అంటాం. ఈ లాజిక్నే వ్యక్తిత్వము లేక బంధము అంటారు. ఎవడికి వాడు కోడిపెట్టపై కోళ్లపుట్టను బోర్లించినట్టు తనపై తన లాజిక్ అనే కోళ్లపుట్టను బోర్లించుకుంటున్నాడు. ఆ కోళ్లపుట్టలో నుండి లోకాన్ని చూస్తుంటాడు. తన లాజిక్ ప్రకారమే ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందుకే పుర్రెకో బుద్ధి అన్న సామెత కూడా పుట్టింది. మన ఇంటి కిటికీలో నుండి లోపలికి ఎండ పడుతుందనుకోండి, ఆ ఎండలో కిటికీ చువ్వల ద్వారా నీడలు కూడా పడతాయి. గదిలోంచి బయటకు అసలు వెళ్ళని వాడు అసలు ఎండలోనే అలా చువ్వలుగా పడే లక్షణం ఉందనుకుంటాడు వాడు. నిజానికి మనమంతా అలా అనుకుంటున్న వాళ్ళమే. మన మనస్సులో పడే ప్రతిబింబాలని బట్టే కదా వ్యక్తుల్ని సన్నివేశాలను అర్థం చేసుకుంటున్నాం. చాలా రోజుల వరకు మనకి సత్యం తెలియదు. ఏ పరమ గురువు అనుగ్రహించి కాసేపు ఆ కోళ్లపుట్టను మనలో కరిగేటట్టు చేస్తే అప్పుడు తెలుస్తుంది నిజమైన జీవితం అంటే ఏమిటో. మన లాజిక్ అనే కోళ్లపుట్టలో మనను మనం బంధించుకున్నంత వరకు సంసార జీవులం అవుతాం. ఆ బుట్ట నుండి విముక్తి చెందితే ముక్త జీవులం అవుతాం. ఇంతకీ మోక్షం అంటే ఏం లేదు, మనకు తెలియకుండా మనం సృష్టించుకున్న చికాకులను కరిగించుకోవడం తప్ప. అర్థమైందా లక్ష్మి?